ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మనము వారణాసి కాశీఖండం 32వ భాగము 33వ భాగం గురించి తెలుసుకుందాము ఈరోజు వీడియోలో. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ వీడియోస్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. కావున వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జ్ఞానవాపి ప్రశంస స్కందుడు అగస్త్యునికి జ్ఞానవాపి ప్రశస్తిని తెలియజేశాడు. కాశీలో మణికర్ణిక ఉత్తమమైన తీర్థము. అది స్నానము సకల పుణ్యప్రదం. యతీశ్వరులు కూడా మణికర్ణికకు వస్తారు ముక్తి కోసం. ఇక్కడి స్నానము ముక్తిదాయకం. గంగా నది మధ్య నుండి హరిశ్చంద్ర ఘాట్ వరకు, గంగా నుంచి బిందుమాధవం వరకు స్వర్గధామం మణికర్ణిక. కళావతి చిత్రాన్ని మాటిమాటికి చూస్తుంది. జ్ఞానవాపిని కాలభైరుడు నిరంతరము రక్షిస్తూ ఉంటాడు. అష్టమూర్తి అయిన మహాదేవుడు జ్ఞానవాపిలో ఉన్నాడు. ఆయన్ను చూసి సంభ్రమాచార్యాన్ని పొందింది కళావతి. శరీరము కంపించి చిత్రపటము జారి కింద పడింది. చెలికత్తెలు గమనించి ఆమె విరహవేదన గ్రహించి శైత్యోపచారాలు చేశారు. ఆమెకు పూర్వజన్మ జ్ఞానము జ్ఞానవాపి వల్ల కలిగింది. ఆ విషయాన్ని చెలికత్తెలకు చెప్పింది. పూర్వజన్మలో తాను హరిస్వామి కుమార్తె సుశీలను తనను విద్యాధారుడు ఎత్తుకొని పోతుంటే రాక్షసుడొకడు అడ్డు తగిలి అతని చేత చచ్చాడని, తాను మరణించి కర్ణాటకలో మలయకేతునికి కళావతి అనే కుమార్తెగా జన్మించానని వివరంగా చెప్పింది. అందరూ జ్ఞానవాపి గొప్పదనాన్ని పొగిడారు. భర్త మలయకేతుని చూసి ఇలా అన్నది: మీరు నా మీద చూపుతున్న ప్రేమ ఆదరణ మిగిలిన వారి మీద చూపడం లేదు. కాశీ వెళ్ళి విశ్వేశ్వర దర్శనం చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి అన్నది. అప్పుడు అతడు ఆమెను వదిలి ఉండలేనని చెప్పి పుత్రులకు అన్నీ అప్పగించి భార్యతో కాశీ చేరుకున్నాడు. అక్కడ గంగా స్నానము చేసి విశ్వేశ్వరుని సందర్శించి పులకించిపోయాడు. రాణితో కలిసి జ్ఞానవాపిలో స్నానం చేశాడు. ఇంతలో ఒక యోగి వచ్చి వారి చేతిలో కొంత విభూతి పెట్టి ఆశీర్వదిస్తూ, ఈరోజు నేపథ్యము ఒక క్షణంలో నక్షత్రాలు ఉదయిస్తాయి అన్నాడు. ఇంతలో ఘంటనాదాలు చేస్తూ ఒక విమానము అక్కడికి చేరింది. దాని నుండి చంద్రమౌళి దిగాడు. వెంటనే చెవిలో ఏదో బోధించాడు. అప్పుడు ఒక మహాజ్యోతి అక్కడ ప్రజ్వలిల్లింది. తర్వాత చంద్రమౌళీశ్వరుడు తన ఆలయానికి వెళ్ళిపోయాడు. జ్ఞానవాపి ప్రత్యక్షంగా జ్ఞానాన్ని ఇస్తుంది. అది సర్వజ్ఞానమయము, సర్వలింగమయము. అప్పటికప్పుడు పవిత్రం చేస్తుంది. మరణకాలంలో కూడా మహాజ్ఞానం నశించదు. ఈ కథ విన్నా చదివినా అందరికీ పుణ్యం లభిస్తుంది అని కుమారస్వామి అగస్త్య మహర్షికి తెలియజేశాడు. కాశీఖండము మొదటి అధ్యాయము సంపూర్ణము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. కాశీఖండము 33వ భాగము ద్వితీయ భాగము. దుండి వినాయక లీల ప్రణవాత్మ రూప సాక్షాత్కారిణం పాపహారిణం మోక్షప్రదాయినం కర్మనాశినం విశ్వమోహినం వారణాసిం కర్మభూమిం మనోవాచమగోచారం ప్రణామామి సదాభక్త్యా కాశీవాస ఫలవత్తాయే. అది పూజ్య ధుండిరాజం అన్నపూర్ణాచ మాత్రం విశ్వనాథం విశాలాక్షి సమేతం ప్రణమాహ్యం. నమామి కాలభైరవం దేవం దండపాణిం తు మాధవం గంగం మలాప గంగా దివ్యం భవానీం మణికర్ణికం త్రయంత్రియాంశతకోటి దేవ పూజితం లింగారూపిణం విశ్వేశ్వరం శివం వందే గ్రంథలేఖన సిద్ధాయే. 18 పురాణాల్లో పెద్దది స్కంద పురాణము. 50 ఖండాలతో 1,00,000 శ్లోకాలతో ఉన్న గ్రంథం. స్కందుడు చెప్పిన పురాణం గనుక స్కంద పురాణమైంది. కాశీక్షేత్రాన్ని గురించి చెప్పిన భాగమంతా కాశీఖండం అనే పేరుతో ఉంది. కాశీ అంటే ప్రకాశ సంబంధమైన, స్వయము ప్రకాశమైనమైంది, నమ్మి తనను సేవించే వారికి ప్రకాశింపచేసేది అని భావం. దీనికి వారణాసి అని కూడా పేరుంది. గంగానదికి ఉన్న అనేక ఘాట్లలో వరుణ ఘాట్ నుండి ఆసీ ఘాట్ వరకు ఉన్నన్న అందులో 5 క్రోసులు వైశాల్యం ఉన్న ప్రాంతం మాత్రమే చాలా పూర్తి మహిమ కలిగింది. అందుకే వారణాసి అనే పేరు సార్థకమైంది. దీవోదాస చక్రవర్తి ధర్మపత్ని లీలావతితో అత్యంత ధర్మశక్తితో సమస్త దేవతలను
పాదక్రాస్తులను చేసుకొని ప్రపంచమంతా ఏకఛత్రాధిపత్యంగా పాలిస్తున్నాడు. తనకు అత్యంత భక్తులైన ఆ దంపతులకు సాయుధ్యాన్ని, దేవతాగణానికి స్వేచ్ఛను ప్రసాదించే ఆలోచనతో విశ్వనాథుడు దుండి వినాయకుని సృష్టించి కాశీలో ప్రవేశపెట్టాడు. ఆదాయ శాసనం మూర్ధి గణాధిశోధ దుర్జటి ప్రత్యక్షేతరతిశాం కాశీ స్థితజ్ఞస్థితి హేతువే మందారచల శిఖరంపై ధ్యానమగ్ధుడైన సదాశివుని సమస్త దేవతలు సేవిస్తున్నారు. వారితో పరమశివుడు భూలోకంలో కైలాసం లాంటి నా నివాసం ఒకటి ఉంది. ఎవరి చేత ప్రతిష్ఠింపబడకుండా నా అంతట నేనే పరబ్రహ్మ స్వరూపమైన లింగరూపంగా అక్కడ వెలిశాను. ఆ లింగంలో శివజ్యోతి జ్యోతిష్ ప్రకాశ రూపంలో ప్రక్షిప్తమై ఉంది. అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగం ఇది. దీనికి 5 క్రోసుల పరిసర ప్రాంతమంతా పరమ పవిత్రమైనదిగా నేను వరమిస్తున్నాను. పాపపు చీకటిని పోగొట్టి జ్ఞానజ్యోతినిచ్చి మోక్షమిచ్చే లింగం ఇది. సగుణ రూప సాకార పూజ కంటే నిర్గుణ రూప నిరాకార లింగ పూజే శ్రేష్టం. నాకు ఇష్టం కూడా సర్వలింగమయం అని అర్థం చేసుకోవాలి. దివోదాస చక్రవర్తి భక్తి పాశంతో భగవంతుణ్ణి కట్టిపడేసి నవగ్రహ దిక్పాల శక్తిని, తపోశక్తిని లొంగదీసుకొని సర్వం తానే అయి వెలిగిపోతున్నాడు. కాశీలో అందరూ విశ్వనాథుడే స్వయంగా కాశీలో ఉండి అన్నీ చక్కబరచకూడదా అని ఆలోచిస్తున్నారని చెప్పి తన దివ్యశక్తితో వినాయక సృష్టి చేసి ఆయనతో నా బాహీ ప్రాణమైన కాశీ చేరి అక్కడి పరిస్థితులను చక్కబెట్టు అనగానే ఆయన శివాజ్ఞ అంటూ కాశీకి వెళ్ళిపోయాడు. అద్భుతమైన కాంతిపుంజంతో ఒంటి నిండా విభూతి రేఖలు, సింధూరము రంగు పట్టుబట్ట, ఎర్రటి శాలువాల ఆవు శరీరముతో గట్టివాడనని పించాడు. వినాయకుడు తన వాక్కు నిజమవుతుందని చెప్తూ జనాన్ని ఆకర్షించాడు. రాజమర్యాదలు చేస్తున్నారు, కోరికలు తీర్చుకుంటున్నారు. జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ ఖచ్చితంగా చెప్పి అందరి మనసులను ఆకర్షిస్తున్నాడు. మనుషులకు ఎలాంటి కళలు వస్తాయో చెప్పటం, వారికి వచ్చిన కళ విశేషాలను తెలియచేయడంతో అందరి దృష్టిలోనూ పడ్డాడు. రాజస్థాన్కి కూడా ఈ యమను మహిమలు చేరాయి. రాణి కోరికపై రాజు దివోదాసు ఆయన ఊరేగింపుగా ఆస్థానానికి గౌరవంగా రప్పిస్తాడు. వారి ఆతిథ్యాన్ని పొంది 4 వేదాల శకర శాస్త్ర పురాణాల విషయాలన్నీ వారికి బోధించి మెప్పు పొందాడు. ఒక ఏకాంత ప్రదేశంలో డొమ్దితో చక్రవర్తి, మాకు ఈ ప్రజాపాలన తప్ప ఇంకా ఏమీ పని లేదా? ఏదైనా ఉంటే ఆజ్ఞాపిస్తే చేస్తాను అన్నాడు డుమ్ది. మీరు సమయానికి తగ్గ మాటే అన్నారు. మీలాగా ఇంతకు ముందెవరూ ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ప్రజాహితంగా పరిపాలన చేయలేదు. భవిష్యత్తులో కూడా చెయ్యబోరు అని శక్తులను లోబర్చుకొని అన్నీ మీరే అయి పాలించారు. వచ్చే రోజులు మంచివి కావు. మీరు కొత్త దృష్టితో జీవించాలి. నేటికి 18వ రోజు నమి జీవితానికి ఒక సుముహూర్తం వస్తుంది. ఒక తేజో రాశి బ్రహ్మణోత్తముడు మీ దర్శనం కోరుతాడు. ఆయన చెప్పినట్లు నడుచుకోండి. మీ జన్మ చరిత్రార్థమయ్యే రోజు ఆ రోజే అని చెప్పి డుండి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.